నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, సాయంత్రం పూట సంతోష్ నేను పైకి అయితే వచ్చేసినాము. చల్లగానే ఉంది, కింద కూడా బాగుంది కదా. నాకు కాలుతుందా? కాదలేదు కానీ చెప్పులు వేసిన కదా, చల్లగానే ఉంది. ఇంకా 4 రోజులు కూరగాయలు ఆకుకూరలు కూడా తీసుకోక ఊరికి ఏంటింగ్ కదా. ఇప్పుడైతే అన్ని ఆకుకూరలు వచ్చినాయి. చూడండి ఇట్లా పచ్చగా కనిపిస్తుంది. అంటే మా సార్ ఉండే నీళ్ళు పోయినకే పోసి మళ్ళీ వచ్చిండు అన్నట్లు. చూడండి అన్ని ఆకుకూరలు వచ్చినాయి. పొనగంటి కూర, తోటకూర, గంగవేలి కూర. ఏందన్నా ఇక్కడ కనిపిస్తలేదా? పాలకూర కూడా అన్ని వచ్చినాయి కదా. దొండకాయలు కూడా ఫుల్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింద తొట్టిల చెట్టు ఉంది, టమాటాలు అయినాయి. ఇంకా అది వీడియో తీయలేదు, ఇక పైకి తీసుకొని వచ్చిన. మల్లెపూలు చూడండి, ఏదో చూపిద్దామని తీసుకొచ్చిన. రోజు ఇన్ని మల్లెపూలు వెళ్తాయి చూడండి, బొడ్డు మల్లెలు చూడండి ఎంత బాగున్నాయి. టమాటాలు ఒక చెట్టు ఉంది, కాయలు ఉన్నాయి. ఇంకా 4 టమాటాలు వెళ్తే తీసుకొని అయితే వచ్చిన. నాని ఫస్ట్ ఏం దింపాలమ్మా? నేను గంగవేలి కూడా దింపున్నా, దొండకాయలు దింపున్నా? చెప్పు, ఏం చెప్పాలి? నువ్వు చెప్తే ఆడనా? ఆడ బెండకాయలు 2-3 ఉన్నాయి. బెండకాయలు అయితే లేవు, ఇంకా చెట్లు అయితే అవుతున్నాయి ఇప్పుడు. కానీ సరే, నువ్వు చెప్పినట్లే చేస్తా. బెండకాయలు మళ్ళీ వేసిన, బెండకాయలు చెట్లు అక్కడ ఉన్నాయి, మళ్ళీ దింపుతానా. ఇది చూడండి, పట్టుకుచ్చు పూలు. అది తెంపి వేరేతో తీసి వేరేతో పెట్టాలి. ఇది చూడండి, బెండ చెట్లు ఎంత మంచిగా అవుతున్నాయి. అన్న ఇది తీస్తా ఫస్ట్, సరేనా? చూడండి, గంగవేలి కూర ఎంత మంచిగా వచ్చింది. మనం ఇట్లా తీసుకుంటే మళ్ళీ చిగురు వస్తుంది అన్నట్లు మంచిగా. పాలకూర అంటే ఇంకా ఎక్కువ సార్లు వస్తుంది. కానీ నాన్న జేసివా అక్కడ రోడ్డు మీద ఉంది నాన్న, ఇక్కడ లేదు. కనిపిస్తుందా ఇంతకు నీకు? కనిపిస్తుందా? ఏం చెప్పు, ఏడుకులేస్తావు? కనిపిస్తలేదు తల్లి, అగో ఏడో కనిపిస్తుంది. ఏడుకోతావు చెప్పు. ఎండ ఉంది అక్కడ, ఇట్నే బాగుంది. ఇంకక్కడ పోతావా? ఈడ నిలబడితే కనిపిస్తుంది అని వస్తావు. ఈడ నిలబడి నువ్వు, సరేనా? కొట్టి నిలబడి అన్న. రోడ్ హాడ పోతుంది కదా, కనిపిస్తుందా? అమ్మో, ఎడగనిపిస్తుంది చెప్పు, ఎడగనిపిస్తుంది చెప్పు. నీకు చెప్పు, నువ్వు హాడ పోతుందా? మా గోటీలు ఇక్కడ మళ్ళా పట్టుకొని నిలబడతావు నాన్న. నీ జేబులు వేస్తా, నీ జేబులు వేస్తా. సరే మరి నిలబడతా, మళ్ళీ పోదునా? గట్టి నిలబడు. ఇంకా మళ్ళీ ఇక్కడ రాకునా నిలబడు. బాగుందా? గంగవేలి కూర బాగుంది కదా, మంచిగా ఉందా? పప్పుకి వస్తుంది కదా మంచిగా, బాగుంటదా? మామిడికాయ వేసి పప్పు చేస్తే సూపర్ ఉంటది గంగవేలి కూర పప్పు కదా. నీలాగానే ఉంది మంచిగా కదా. నీ ముఖం ఇట్లే ఉందా నాని? నువ్వు అక్కడిక్కడ పోకున్నా అంటే ఎట్లా? చూడండి, లేతగా ఉంది చూడండి. మళ్ళీ ఇట్లా మనం చిలుముకున్నామంటే మళ్ళీ ఒక 4-5 రోజులు మళ్ళీ మంచిగా వస్తుంది. ఒక 4 చెట్లు ఉన్నా కూడా గంగవేలి కూర మంచిగా సరిపోని వెళ్తుంది మన ఇంటికి. వేరే తీసేసుకోవాలి. నాన్న చెప్పు నాన్న. పోదామా? నాన్న వచ్చినాక పోదాంలే. చెప్పు ఏది తీయాలి? ఇది పెట్టేస్తా గంగవేలి కూర. ఇక్కడ చూడండి, ఈడొక చెట్టు మొలిచింది. ఈ ఆకుకూరలా చూడండి, ఇక కాయలు అవుతుంది. మనం తొందర తెంపుకోకుండా కాయలు అవుతుంది. చూడండి, నేను ఊరికి వేసే వరకు కాయలు అయింది. విత్తనాలు చూడండి ఒకసారి ఎట్లయినవి చూపిస్తా. అది నేను తీసి చూపిస్తా. విత్తనాలు కొంచెం ముదిరితే విత్తనాలు అవుతాయి అన్నట్లు. ఇంకా ఇవి చూడండి, ఒక 4-5 రోజులు అయితే ముదురుతాయి. మంచిగా ముదిరితే మనం విత్తనాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇట్లా చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి. ఆవాలు లాక్కుంటాయి కానీ చిన్నగా ఉంటాయి. తోటకూర ఇత్తులు కూడా ఉంటాయి ఇట్లా.
అంటే తెల్ల తోటకూర ఇత్తులు ఉంటాయి, నల్లవి కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఇది తోటకూర ఇత్తులు. సరేనండి, ఇదైతే తీసుకుంటా. మళ్ళీ ఇది కుండి ఖాళీ చేయాలి. ఇది ఇట్లనే ఉంచితే మళ్ళా చాలా రోజులు ఉంచవలసి వస్తుందని తీస్తున్నా. చెప్పు నాన్న. పోదాం నాన్న, నీకు ఎన్ని రోజులు పోయినా ఎక్కడ పోయినా మళ్ళా పోదాం 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 కదా కదా నాన్న. సరిపోదా నీకు? సరిపోదా? ఎంత ఎంత దూరం పోయినా కూడా, ఎన్ని రోజులు పోయినా కూడా సరిపోదా? 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 ఏమబ్బాయి ఇక నిన్ను ఎక్కడ దొరకపోవాలో నాకు అర్థమైతే లేదు. తోటకూర అయితే పోదాము, ఏడు చూస్తే తోటకూరనే ఉంది. అది పాలకూర. ఇది తెంపుందా? ఇది కూడా ఖాళీ చేయాలి. ఇది పట్టుకోబట్టు, కుండి కూడా ఖాళీ చేస్తా నేను, మొత్తం తీస్తా. ఫస్టే నేను కట్ చేసుకున్నా ఖాళీ చేద్దామని, ఇంకా టైం లేక ఖాళీ చేయలేదు. మళ్ళా కూడా తోటకూర వచ్చేసింది చూడండి, మనం పోసినట్లనే వచ్చింది మంచిగా. నీళ్ళు వేయలేదు ఇంట్లో పిట్టెలకు. చూడండి ఖాళీ మట్టి వేసి నీళ్ళు పోదాం నాన్న, పోదాం నాన్న. ఇంత మంచిగా వస్తాయి చూడండి ఆకుకూరలు. ఆకుకూరలు ఈజీ కాబట్టి నేను ఎక్కువ ఆకుకూరలే పోస్తా, తక్కువ కూరగాయలు. ఇంకా ఇది చూడండి తెల్లగాలు జరిది పునర్నవ అంటారు కదా, ఇది కూడా ఆకాకు తీసి వేసుకోవచ్చు. ఇది విత్తనాల కోసం విడిచిపెట్టిన, కొన్ని 2 రోజులు అయినాక తీస్తా. మంచిగా అయింది కదా, ఇది వేస్తాను నాడే మెయిన్. పులికూర చెట్లు ఉన్నాయి, చీమలు సన్న చీమలు వస్తున్నాయి, మందు తెచ్చిపోయాలి మళ్ళా. ఇది తీయాలనా? ఇది ఉండను నాన్న. అయ్యో అది వేరే దాంట్లో తీస్తాను, అది ఖాళీ చేస్తాను నేను. అబ్బా సంతోష్ సంతోష్ కోసం మనం కొంచెం అన్నా తీస్తా. తెల్లగల జరుంది తీస్తా. ఇంకా ఏం చేసుకుంటావు? ఆడ ఒకటి ఖాళీ చేయాలి, అందులో తీయాలి. తీస్తాను తీస్తాను తీస్తాను. ఇక చూడండి ఇది చాలా మంచిది అసలు తెల్లగల చేరు. ఇంతకు ముందు అమ్మకుండ్రు మార్కెట్లో, కానీ ఇప్పుడు అమ్ముతుండ్రు. ఇది కూడా నాకు అది కొంచెం ఇది కొంచెం వెళ్ళిందంటే కూడా అన్ని కలిసి పప్పు చేస్తాను నేను. ఏమే మైక్ తీసినావు? ఈడ పెడుతున్నా, ఇక్కడ పెడుతున్నా. నావు ఏమనకు, సరేనా? ఇది కూడా ఏడేస్తావు. చూడండి పాలకూర పోసిన 15 రోజులు అయిపోసి, 15 రోజులకు ఎక్కువనే ఇంత మంచిగా వచ్చింది. కింద పెడతావా? కింద మీద పెట్టు. ఇందులో కూడా తోటకూర మొలిచింది. చాలా సార్లు తీసిన నేను, ఎందుకంటే ఇది పాలకూర గాలి కొట్టాలని. ఇది కూడా నిండిపోతుంది మొత్తము, అది ఇది అంతా నిండిపోతుంది అని తీసిన. ఒకసారి చూడండి పాలకూర ఇంత నీట్గా వచ్చింది. అక్కడ తీసుకుంటూనే ఉన్నా, మళ్ళీ అది ఉన్నాగానే ఇంకో కుండీలో పోసిన. ఇది కూడా మంచిగా వస్తుంది. వేరే కలుపు మొక్కలు ఉంటే ఇట్లా కలుపు మొక్కలు కానీ వేరే ఆకుకూరలు ఏమైనా ఉంటే మనం తీయాలి. తీస్తే మంచిగా పాలకూర అయితే మంచిగా వస్తుంది చూడండి. ఏందన్నా? ఏంది తీసినావా? వద్దా నీకు? సరే ఇక్కడ ఉండండి. మనం ఇక్కడ నీడ వేసినందుకు కూడా ఎండాకాలంలో మనం పాలకూర కూడా తీసుకోవాలి. చూడండి ఎంత బాగుంది. ఇంకా తీయలేదు చూడండి, ఇది ఇంకా తీసుకోలేదు, ఎందుకంటే మనకు అక్కడ ఉంది వేరే కుండీలా, అది తీసుకుంటున్నా. చూడండి ఇందులో కూడా పాలకూర పోస్తుంది నేను. ఇక్కడ వస్తావా? ఆనే ఉండు, కూర్చో, ఆనే వస్తావా? ఆడొక చెట్టుకు ఈడొక చెట్టు ఇడిచిపెట్టి అన్నట్టు నేను పాలకూరల విత్తనాల కోసం. నాన్న వస్తాడు, నాన్న వచ్చినాక పోదులే, సరేనా?
ఇంకా విత్తనాలు కూడా అయినాయి, తీసుకోవాలి. ఇక్కడ టమాటా చెట్టు ఉన్నందుకు కూడా ఇడిచిపెట్టినాయి, ఇంకా టమాటాలు అవుతున్నాయని. ఇప్పుడు టమాటాలు కూడా తక్కువైనాయి. చూడండి ఎంత విత్తనాలు కూడా ఇంకోసారి తీసుకుంటా, టైం ఉన్నప్పుడు. టైం లేదు, సంతోష్ కూర్చొని తెలియడు కూడా కూర్చుంటలేడు. ఇవన్నీ తయారైపోయినాయి. సీతనా రాలిపోతుంది, రాలిపోయింది, అందులో రాలిపోతున్నాను, ఎత్తులు రాలిపోతాయి. ఇవి ఎండబెట్టుకోవాలి మనము. ఇంకా ముదిరినాయి, మంచిగా ముదిరినాయి, కొన్ని ఎండినాయి కూడా, కానీ కొన్ని ముదిరినాయి. ఇవి ఎండబెట్టుకుంటే మనకు మంచిగా విత్తనాలు అనేవి తయారవుతాయి. ఇక్కడ చూడండి, ఇది కూడా తయారైపోయినాయి ఇక్కడైతే ఎత్తులు. ఇంకా మనం ఈ తోటకూర విత్తులైనా ఏదైనా కొనుక్కురావాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఒక చెట్టు ఇడిచిపెట్టినామంటే మనకు విత్తనాలు అనేది వచ్చేస్తాయి. ఇక్కడ టమాటా చెట్టు ఉంది, ఇది టమాటాలు. కాకపోతే ఇక్కడ కాయలు కాసినాయి, 2-3 రోజులు అయినాక పూత రాకుంటే తీస్తా. ఇక్కడైతే తీసి వేరేదైతే పోసుకుంటా తర్వాత. చూడండి, ఇది డబ్బా, నీళ్ళ డబ్బా. ఇందులో కింద అరటి చెట్టు ఉండే కదా, ఆడ సాఫ్ చేసిందని ఇక్కడ తెచ్చిపెట్టినాము. ఇందులో చూడు ఎన్ని మొలిసినాయి చూడండి. చెట్టు అయితే మంచిగా బతికింది, కానీ తోటకూర చెట్టు ఒక్కసారి చూడండి ఎంత అయింది. కాడ ముదిరిపోతుందని తీస్తున్నా నేను. ఇట్లాంటి వస్తున్నాను తొందర తీసుకొని వస్తున్నా. బీర చెట్లు చూడండి, బీర చెట్లు కూడా వేసిన. ఇట్లా ఒకటైతే పోతుంది. ఇక్కడ చూడండి గంగవేల్ కూర విత్తనాలు ఇక్కడ తయారవుతున్నాయి చూడండి. ఇవి కూడా తీస్తాయి, ఇప్పుడు రాలిపోతున్నాయి కూడా. ఇట్లా అట్టుకున్నాను, చూడండి. వస్తున్నానన్నా. ఇట్లా ఒక్క చెట్టు ఉన్నప్పుడు విడిచి పెడితే మనకు విత్తనాలు అనేది మంచిగా తయారు చేసుకోవచ్చు. చూడండి గంగవేల్ కూర విత్తనాలు. చూడండి ఇట్లా రాలుతున్నాయి, కొన్ని రాలిపోయినాయి కూడా. నేను మొన్న ఊరికి పోయినాక ఇది ఇట్లా ఇట్లా తీసుకుంటే కూడా చిగుర్లు కూడా వస్తుంది మనకు. చూడండి దీనికి కూడా చిగురు వస్తుంది మంచిగా. మళ్ళీ ఎప్పటిలాగానే పెట్టేస్తాయి ఇది. చూడండి మన తోటలో వెళ్ళిన తోటకూర, గంగవేల్ కూర, కొన్ని గంగవేల్ కూర విత్తనాలు, కొన్ని పాలకూర విత్తనాలు కూడా కట్ చేసిన. అట్లనే చూడండి తోటకూర చెట్టు ఎంత పెద్దగా ఉంది. అంటే సగం వరకే తెంపినా, ఇంత పెద్దగా ఉంది. దాని బాగుంది కదా అని. ఇంకా మన ఇంటి పట్టుకో, మన ఇంటి ముందర వెళ్ళిన మల్లెపూలు ఈ కాంపౌండ్లో వచ్చినాయి. టమాటాలు ఇంకా తెంపలేదు, టమాటాలు వీడియో లాంగ్ అవుతుందని తెంపలేదు. మళ్ళీ ఇంకో వీడియో చేస్తా ఇప్పుడు. ఏందన్నా ఏం పోదామా? తోటకూరతో కొడతావా? ఇవేంటి మన తోటలో వచ్చిన ఆకుకూరలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వద్దు కన్నా బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, బాయ్.